టీవీ నేను మీ మధు. ప్రముఖ తెలుగు యూట్యూబర్ రివ్యూయర్ పూల చొక్కా నవీన్ పై వర్జిన్ బస్ సినిమా నిర్మాత రాజా దారపునేని చేసిన ఫిర్యాదు మేరకు ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల విజయం చాలా వరకు మౌత్ టాక్ పైనే ఆధారపడి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మొదటి షో అయిపోయిన వెంటనే యూట్యూబ్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. కొందరైతే యూట్యూబర్స్ వీటిని తమ అభిప్రాయంగా చెబుతూ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటిని నమ్మి చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లకుండానే ఆగిపోతున్నారు. ఇక దీనివల్ల చాలా సినిమాలు, ముఖ్యంగా చిన్న చిన్న సినిమాలైతే నిరాశకు గురవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చూసుకుంటే ఇటీవల కాలంలో ఇదే తరహాలో ఓ వివాదం అయితే తెరపైకి వచ్చింది. పూల చొక్కా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి నవీన్ అనే యూట్యూబర్ ఒక చిన్న సినిమా అయినటువంటి వర్జిన్ బాయ్స్ పై నెగిటివ్ రివ్యూ అయితే ఇచ్చాడు. అయితే ఈ రివ్యూలో ఇది కథ లేకుండా తీసిన సినిమా అని, చూస్తే రిలాక్సేషన్ కాదు ఫుల్ బోర్ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు తన రివ్యూ కి బేస్ గా పెట్టే టమాటో రేటింగ్ లో ఈ సినిమాకు సగం టమాటో ఇచ్చాడు. అంటే అతని రివ్యూ ప్రకారం సినిమా పూర్తిగా నిరాశపరిచిందని అర్థం అన్నమాట. ఇక దీనిపై నిర్మాత రాజా దారపునేని తీవ్రంగా స్పందించారు. ఇక ఫైర్ అయ్యారనే చెప్పొచ్చు. ఆడెవడో పూల చొక్కా నవీన్ అంట, వాడెవడో మా సినిమా చూడకుండా తక్కువ రేటింగ్ ఇచ్చాడంటూ ఫైర్ అయిపోయాడు నిర్మాత. అయితే దీనికి తోడు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పూల చొక్కా నవీన్ తమను బెదిరించినట్టు కూడా ఆ పోలీస్ కేసులో ఆరోపించడం జరిగింది. ఇక 40,000 రూపాయలు చెల్లిస్తేనే మీకు పాజిటివ్ రివ్యూ ఇస్తా, లేదంటే నెగిటివ్ రివ్యూ చేస్తా అంటూ బెదిరించాడట. ఇక నిర్మాత డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఇలా నెగిటివ్ రివ్యూ ఇచ్చినట్లు ఆయన ఆరోపించి ఇక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక పోలీసులు పూల చొక్కా నవీన్ విచారణ కోసం పిలిపించి కొన్ని గంటల తర్వాత వదిలేశారని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబ్ రివ్యూల ప్రభావం సినిమాలపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎంతవరకు బాధ్యతగా ఉండాలి అనే చర్చ మళ్ళీ మొదలైనట్టు తెలుస్తుంది. ఇక చూసుకుంటే ఈ రివ్యూల ఆధారంగా ఎంతో భారీ బడ్జెట్ తో ఎంతో కష్టంగా తెరకెక్కించిన సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ టాక్ అయితే సొంతం చేసుకుంటున్నాయి. ఇలాంటి రివ్యూలను నమ్మకుండా ఇలాంటి రివ్యూస్ ఇచ్చిన వారికి ఘాటిన సమాధానం ఇవ్వాలంటే మీరే స్వయంగా సినిమా చూసి ఆ సినిమా యొక్క రివ్యూని మీరు కామెంట్ బాక్స్ లో పెట్టడం వల్ల చాలా మంది తెలుసుకుంటారు. ఇది నిజంగా సినిమా బాగోలేదా, నిజంగా ఫ్లాప్ అయిందా, లేకపోతే నిజంగా హిట్ అయిందా, లేకపోతే స్టోరీ పరంగా బాగుందా, ఇలాంటివి చాలా వరకు తెలుసుకుంటారు. కాబట్టి మనం కూడా ఇటువంటివి ఎక్కువగా ఎంకరేజ్ చేయకూడదని చెబుతున్నారు. సో చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.